మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు. అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా 2,360 కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి. ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి. సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి. సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి, గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైన్లు ఇవ్వడానికి వీల్లేదు, మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో 2 గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది. ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం. ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అయితే భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి, మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది. దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా, అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే
కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన. ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది. అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో కూడా కార్మికులను ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ ప్రకటిద్దాం అనుకున్నాం. కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి, 11 గంటలకు మీకు అందరికీ ఈ సంతోషకరమైన ప్రకటన చేద్దామని మేము అనుకుంటే వారు వచ్చి గంట సేపు హర్తాలు చేసి దాన్ని ఇంకా కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులందరూ కూడా పెంచాలి, వీలైనంత మేరకు వాళ్ళను ఆదుకోవాలి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం, మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనసు పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం. దసరా పండుగకి ఈ బోనస్ ఇస్తున్నాం. కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు. వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సింగరేణి అంటే ప్రాణం నాకు. సింగరేణి కోసం ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మనకు కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్నం పెట్టినట్టు బొగ్గుబాయిలను మనం ఎన్నడూ కూడా మరవరాదు. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలంటే కేవలం బొగ్గుబాయి అన్నట్టే ఉండి మన బతుకు తెరువుకు సంబంధించి మనని కాపాడుకున్నటువంటి సిర్లవేణి సింగరేణి. మరి అటువంటి సింగరేణిని రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకున్నాం. అట్లనే డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఒకప్పుడు ఈ గుర్తింపు సంఘాలన్నీ పోగొట్టినాయో వాటిని స్వరాష్ట్రం వచ్చినాక మనం సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే సింగరేణి సంస్థ నుండి ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల అప్పు తీసుకున్నది. ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో 42-43,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఇది ఉండంగా ఇక్కడున్నటువంటి కొత్త బాయిలు తెరిచి ఇక్కడున్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు, ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ 3,000 కోట్లు అప్పడుగుతా ఉన్నారు. స్వయంగా సింగరేణి దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా, సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తురన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం చేసుకోవాలి. ఈ బతుకమ్మ సాక్షిగా, మా ఆడబిడ్డల సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముందు మీరు మీ అవినీతిని తగ్గించుకోండి. అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త బాయిలు వస్తాయి. చేసిన ప్రతి పనిలో అవినీతిని బంద్ చేసుకుంటే వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. నిన్న మొన్న లాభాలలో వాటా అనేదో కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది కరెక్ట్ కాదు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు. చిన్న ప్రకటనతోనే అయిపోవాలి. దానికి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంది, ఆయన మాట్లాడిన మాట ఏంది, నిన్న చూస్తుంటే సింగరేణి కార్మికులకు కడుపు రగిలిపోతుందని చెప్తున్నారు ఒక్కొక్కరు. ఇటువంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు. సింగరేణి కార్మికుల చెమటతోని ఇవాళ తెలంగాణ మొత్తంలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతుంది, ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. ఆ విషయం మర్చిపోవద్దు. గని కార్మికులను కాపాడుకుంటేనే, గనులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు మరి ఇక్కడ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో చూస్తున్నాం మనం. మొత్తం ఆడికెళ్ళి ఇడదాకా కాంగ్రెస్ నాయకులు గెలిచి కూర్చున్నారు. పోనీ ఏమైనా మంచి పనులు చేస్తారా అంటే టోటల్ గుండాయిజం. మొత్తం అందరినీ కొట్టించుడు, జైల్లో పెట్టుడు, పోలీసులకు పట్టించుడు. మీరు కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా, పోలీసుల రాజ్యం నడుస్తుందా అర్థం కాని పరిస్థితి ఉన్నది. దాన్ని తగ్గించుకోండి దయచేసి. తెలంగాణ ప్రజలు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే చూస్తారు, గమనిస్తారు ఎవరేం చేస్తున్నారని. కానీ ఎల్లకాలం సైలెంట్గా ఉండరు.
మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఇట్లనే మీరు దౌర్జన్యాలు చేస్తే మళ్ళా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు తప్ప అధికారంలో కొనసాగించారన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు ఒక్కటండి, ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది? టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసినాం, టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం. వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది? అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కార్మికులకు జరుగుతుంది. ఆ విషయము మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు. నేను అది ఇది అంటలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు. అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి నేను అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1,50,000 లాస్ ఇవ్వాలి. ఎట్లా లాస్ అవుతుంది? అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది, ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. లెక్కల గారేడి చేసి కార్మికులు మోసం చేస్తామంటే నేను అదే చెప్తున్నా, ఎల్లకాలం నడవదు. ఇంటికి 1,00,000 రూపాయలు తుట్టి చేసిండి ముఖ్యమంత్రి గారు. ఆ విషయాన్ని మాత్రం అడుగుతున్నాం, వదిలిపెట్టాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.